ఓం శ్రీ మాత్రే నమః! శ్రీ గురుభ్యో నమః! మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారమండి. ఈ కుంభరాశి వారికి రేపు శుక్రవారం జూలై 10వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జాతకం ఏ విధంగా ఉండబోతోంది? అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శుక్రవారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే గనక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026 సంవత్సరం జూలై 10వ తారీఖున శుక్రవారం రోజున కుంభరాశిలో పుట్టిన వారందరికీ కూడా పూర్తి జాతక ఫలితాన్ని చూసుకుంటే గనక రేపటి రోజు కుంభరాశి వారికి మీరు చేసిన వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అధికమైన లాభాలను మీ కళ్ళతో మీరే చూడబోతూ ఉన్నారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు స్వల్ప అనారోగ్య సమస్యలు కొంత కలవరపెడతాయి. అలాగే ఈరోజు కొన్ని ఏవైతే మీరు పనులు చేస్తున్నారో ఆ పనులు అన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇక రేపటి రోజు కుంభరాశి వారు ఏమైనా నిర్ణయాలు తీసుకునే సమయంలో మీ కుటుంబ సభ్యులతో చర్చించుకోవడం చాలా మంచిది. అలాగే మీ కుటుంబపరమైన విషయాల్లో మీరు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన మాట ఇవ్వడం మాత్రం చేయకండి. అలా చేసి మీరు మాట తప్పినటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు వహించండి. ఇక రేపటి రోజు కుంభరాశికి చెందిన ఉద్యోగులకు మీరు చేసే కార్యాలయంలో మీ తోటి సహోద్యోగులతో గతంలో ఏవైనా విభేదాలు, మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే మీరు చేస్తున్న పనుల్లో మీకు అంటే మీ పై అధికారులు మీకు అప్పగించిన పనుల్లో మీ తోటి సహోద్యోగులు కూడా మీకు పనుల్లో సహకారాన్ని అందిస్తారు. ఇక రేపటి రోజు శుక్రవారం రోజున కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారం పరంగా చూసుకుంటే మీకు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు బాగా సాగినప్పటికీ కూడా కొంచెం డబ్బులు రావడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎట్టకేలకు మీకు చిట్ట చివరికి మీ వ్యాపారాలు లాభాల పాటు నడుస్తాయని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు మాత్రం మీ వ్యాపారాలను యథావిధిగా జరుపుకోండి. అలాగే మీకొచ్చిన కస్టమర్లతో ప్రతి మాట ఆచితూచి మాట్లాడవలసిన సందర్భం కనిపిస్తుంది. కాబట్టి కుంభరాశికి చెందిన వ్యాపారస్తులు మీ కస్టమర్తో జాగ్రత్తగా ప్రవర్తించడం ఎంతైనా మంచిది. కాబట్టి ముందుగానే చెప్తున్నాము, మీరు మాత్రం వ్యాపారంలో నిదానంగా మీ వ్యాపారాలు నడుపుకోండి. అదేవిధంగా కస్టమర్లతో ఆచితూచి వ్యవహరించండి. ఇక కుంభరాశికి చెందిన భార్యాభర్తల మధ్య రేపు శుక్రవారం రోజున మీ గతంలో ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే కుంభరాశికి చెందిన ప్రేమికులు కూడా ఈరోజు చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ యొక్క పనికి తగిన ప్రతిఫలం మీకు ఖచ్చితంగా లభించి తీరుతుంది. ఇక కుంభరాశికి చెందినటువంటి వారికి రేపు శుక్రవారం రోజున ఏమైనా సమస్యలు, అననుకూలమైన పరిస్థితులు ఉంటాయో తొలగిపోవడానికి, అలాగే మీకు అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపు కుంభరాశి వారు మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి అర్చన చేయించుకోండి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీ పనుల్లో దిగ్విజయంగా మీరు ముందుకు సాగుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.